హాయ్ అండి. ఈరోజు సరదాగా మిమ్మల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాను రండి. మేమంతా 20 సంవత్సరాల క్రితం యోగా ఫ్రెండ్స్ అండి. ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ మేము ఎలా గడిపాము, మా ముచ్చట్లు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, అలా కొన్ని విషయాలు మీతో పంచుకుందామని ఈ వ్లాగ్ చేశాను. మా ఫ్రెండ్స్ అందరం కూడా మరలా కలిసే వరకు సరదాగా ఈ వ్లాగ్ చూసుకోవచ్చు కదా అని ప్లాన్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం రండి మరి. మాతృ సమానురాలు అంజనాదేవి గారింట్లో అందరం కలిసామండి. ఇందులో కొందరము పిల్లల చదువుల కోసం టూ టౌన్ సాయిబాబా రోడ్‌లో ఉండేవాళ్ళం అనమాట. అంటే మా పిల్లలు 10థ్ క్లాస్ అప్పుడు భాష వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళమండి. ఉమ్మడి కుటుంబంలో మనకంటూ కొన్ని బాధ్యతలుంటాయి కదండీ! మా ఆడపడుచు, మరుదుల వివాహాలు, ఇంకా కొన్ని బాధ్యతలు నెరవేర్చిన తర్వాత పిల్లల చదువుల కోసం టూ టౌన్ వచ్చామనమాట. అక్కడ కలిసిన వాళ్ళమండి మేమందరం. ఇదిగోండి నా పక్కన కూర్చుంది పద్మ గారనమాట. మేమిద్దరం పక్క పోర్షన్‌లోనే ఉండేవాళ్ళం. ఇటు పక్కన చిలకపచ్చ చీరలో ఉన్నారు చూసారా? తను కొమ్మినేని సత్యవతి గారు. పద్మ గారి పక్కన కూర్చున్నదేమో గుడి రజని గారు. ఇదేం పేరు గుడి రజని అంటున్నాను అని అనుకుంటున్నారా? మా బ్యాచ్‌లో ఇద్దరు రజనీలున్నారండి. ఈ రజనీ గారికి భక్తిభావం ఎక్కువనమాట. మా రోడ్‌లో ఉన్న సాయిబాబా గుడి కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తారండి. అందుకని గుడి రజని గారు అంటాం. ఇంకొక రజనీ గారికేమన్నా లాస్ సెంటర్‌లో సరోజ పెట్రోల్ బంక్ అని ఉన్నదండి. తననేమన్నా పెట్రోల్ బంక్ రజనీ గారు అంటాం. తను లేరండి తిరువూరెళ్లారు. రజనీ గారి పక్కన కూర్చున్నదేమో పార్వతి గారనమాట. అంజనాదేవి గారు ఇల్లంతా చూపిచ్చారండి. అయితే మేమున్నప్పుడు అది డాబా మాత్రమే. ఆ తర్వాత కట్టిచ్చారనమాట. ఆ ఇల్లు చాలా సౌకర్యంగా చాలా బావుందండి. ఇంటీరియరు చాలా నీట్‌గా ఉంది. వాళ్ళ పెద్ద బాబొచ్చేసరికి హైదరాబాద్‌లో జాబ్ జేస్తారు. తను ప్లానింగ్ అనమాట ఇదంతా గూడాను. ఆయన ఆర్టిస్ట్ గూడానండి. వాల్లుకి ఉన్నాయి చూడండి పెయింటింగ్స్ అవన్నీ గూడా వాళ్ళ బాబేసినియే. చాలా బావున్నాయండి. ఆంటీ గారి దగ్గరేమన్నా చిన్న బాబు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారండి. అయితే ఇప్పుడు దలుచుకుంటే ఆ రోజులు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేసామనిపిస్తదండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ట్యూషన్‌కెళ్ళేవాళ్ళు. ఇక సాయంత్రం 6 అయితే చాలండి. అందరం ఆంటీ గారి డాబా మీద యోగా క్లాస్‌కి హాజరయ్యేవాళ్ళం అనమాట. ఆంటీ వాళ్ళు మొక్కల ప్రియులండి. భలే రంగు రంగుల మొక్కలు పెంచారు చూడండి. పైన గార్డెన్ ఎంత బాగా పెంచారో. పచ్చదనం ఎక్కువ ఇష్టం అనమాట వాళ్ళకి. అయితే ఆ రైలింగ్ అయితే నాకు భలే నచ్చిందండి. మొక్కల కోసం ఏర్పాటు చేసిన రైలింగ్ చూసారా ఎంత బావుందో. మొక్కల పెంపకం అంటే పసిబిడ్డను సాకినట్టే సాకాలండి. అప్పుడు ఈ ప్లేసు ఓపెన్‌గా ఉండేదండి. ఇక్కడ యోగా చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత కబుర్లాడుకునేవాళ్ళం అనమాట. అయితే ఆ కబుర్లు గూడా చాలా అర్థవంతంగా ఉండేయండి. మాకంటే వయసులో పెద్దవారైన ధనలక్ష్మి గారు, అంజనాదేవి గారు చాలా మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక్కరోజు యోగాకి సెలవు పెట్టినా అస్సలు ఒప్పుకునేవాళ్ళు గాదండి ఆంటీ గారసలు. ఆరోగ్యం అస్సలు శ్రద్ధ చేయొద్దని అందరిని మోటివేట్ జేసేవాళ్ళు. మేమే గాదండి ఆదివారం వస్తే మా పిల్లలందరూ గూడా జాయిన్ అయ్యేవాళ్ళు. అప్పటి వరకు నాకు బయట ప్రపంచం తెలీదండి. ఒక్క అడుగు బయటకు వేసి స్నేహం చేశానంటే వీళ్ళతోనేనండి. అంతా కూడాను పాజిటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే. నా మనస్తత్వానికి బాగా సూట్ అయినోళ్ళనమాట. ఒక్క విషయం అండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చడానికి మన చుట్టూ చాలా మందుంటారు. అయితే మన కష్టాలు చూసి లోపల లోపల ఆనందించేవాళ్ళు గూడా ఉంటారండి. నిజమైన ఆత్మీయులు గూడా ఉంటారు. కానీ మన సక్సెస్‌లో ఉన్నప్పుడు ఏ ఈర్ష్య లేకుండా మన సక్సెస్‌ని వాళ్ళ సక్సెస్‌గా భావిస్తూ, ఆనందిస్తూ మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారండి. ఆ కొద్ది మందిలో వీళ్ళందరూ ఒకళ్ళనమాట. ఇక్కడ మా వాళ్ళు యూట్యూబ్ వీడియో గురించి, ఆ వీడియోస్ ఎలా చేయాలి, ఏంటి అని నాకు సలహాలు, సూచనలు గూడా ఇస్తున్నారండి. మా వాళ్ళకి ఇప్పటికీ ఆశ్చర్యమేనండి. నా స్కూలు ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయినట్టుగా వీళ్ళు గూడా ఆశ్చర్యపోతా ఉంటారనమాట. అంటే నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని. చాలా బిడియంగా ఉండేదాన్నండి.
నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇక సత్యవతి గారు ఆ బర్గండి కలర్ శారీ కట్టుకున్నారు చూసారా? కుమారి గారండి. ఇక వాళ్ళేమన్నా పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారనమాట. కుమార్ గారి హస్బెండ్ ఉమా గారని జెప్పి నేను ఇంతకుముందు ఒక వీడియోలో గూడా చూపిచ్చానండి వాళ్ళని. ఆయన సన్మానం అప్పుడు చూపిచ్చాననమాట. ఆయన 120 సార్లు అనుకుంటానండి రక్తదానం జేశారు. గుంటూరు రక్తదానం జేసే వాళ్ళల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారండి. వాళ్ళ ద్వారానే నేను మానవతా స్వచ్ఛంద సంస్థ అనే సంస్థలో జాయిన్ అయ్యాను. వాళ్ళ ద్వారానేనండి నేను అవయవ దానానికి రిజిస్టర్ అయ్యి ఉన్నాను. అసలు వంట పని గూడా పెట్టుకోలేదండి. అన్నీ గూడా బయటే క్యాటరింగ్ ఇచ్చాము. అయితే సత్యవతి గారు మాత్రం తలా ఒకటి జేసుకొచ్చేవాళ్ళం గదా! ఈసారి మాత్రం మా ఇంట్లో ఫుల్లు నేనే జేస్తాను. బయట క్యాటరింగ్ ఇవ్వను. నా వంట గూడా మీరు రుచి చూద్దురు గాని అని అన్నారు. మామూలుగా అయితేనండి మేము యోగా జేసేటప్పుడు ప్రతి పౌర్ణమికి తలా ఒక వెరైటీ అందరం వండుకొని వచ్చి భోజనాలు చేసుకునేవాళ్ళం అనమాట. భోజనాలు చాలా బాగా కుదిరినాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరం గూడా బాగా ఇష్టంగా తిన్నామనమాట. అయితే భోంచేసిన తర్వాత కొంచెం సేపు సరదాగా బయటికెళ్దాం గదా! ఎక్కడికెళ్దాం అని జెప్పి ప్లాన్ చేసుకున్నామండి. మాకు దగ్గరలో సిద్ధార్థ గార్డెన్స్‌లో ఎగ్జిబిషన్ జరుగుతుందండి. సరే ఎళ్ళొద్దాము అని జెప్పి ఎళ్ళాం. అందరం ఆడోళ్ళమే కదండీ! చీరలు ఇచ్చి మనకే కదా ఉండేది. సరే చూద్దాము శారీస్ ఉన్నాయి గదా! ఆఫర్‌లో ఉన్నాయంట ఎళ్ళొద్దాం అని జెప్పి ఎళ్ళాము. అయితే లాస్ట్ డేట్ అవ్వటం వల్లో ఏమోనండి అస్సలెవ్వరికీ నచ్చలేదు. ఎవరం గూడా ఒక్క చీర గూడా గొనలేదండి. ఇంక తర్వాత మరలా ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చాము. వచ్చి ఫోటోస్ అయి దిగి, ఆ కబుర్లు, ఈ కబుర్లు ఆడుకొని అయితే గేమ్స్ గాని ఏం కండక్ట్ చేసుకోలేదండి. ఎందుకంటే మేము మాట్లాడుకునే మాటలే చాలా ఉన్నాయన్నమాట. అందుకని అసలు ఏమి ఫస్ట్ అనుకున్నామండి ఆంటీ కొంచెం యోగా ఆసనాలేయమని అంటారు ఏద్దాం అని అనుకున్నాము. ఇక అవి గూడా ఏం పెట్టుకోలేదండి. ఓన్లీ మాటలే. మా కబుర్లన్నీ అయిపోయేసరికి కొంచెం పొద్దుపోయిందండి. ఇక పద్మ గారేమన్నా నరసరావుపేట ఎళ్ళాలనమాట. అందుకని జెప్పి పొద్దుపోతుందిలే అని జెప్పి తను బయలుదేరారు. మేము ఈ సంతోషమైన గడియలన్నీ మా మనసుల్లో నింపుకొని మేము గూడా ఇంటికి బయలుదేరామండి. అయితే గ్రూప్ ఫోటోలు అయి దిగాము. ఏవండీ ఈ వ్లాగ్‌ని ఇంతటితో ముగిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆ సంతోషాన్ని మీతో గూడా పంచుకోవాలని జెప్పి నేను ఈ వ్లాగ్ జేశానండి. రేపు ఈ మరొక మంచి వ్లాగ్‌తో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి. బాయ్.